చూడాలి. ఈ కాలంలో ప్రేమికులు మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరి 14 మొత్తం థియేటర్ అని దద్దరిల్లుతాయని నేనైతే అనుకుంటున్నాను. సాయి పల్లవి గారికి ఒక మార్కులు ఎక్కువ పడతాయి. సో ఆవిడకున్న స్క్రీన్ ప్రెజెన్స్, ఆవిడకున్న డ్యాన్స్ ఒక ప్లస్ ఆవిడకి. సో ఖచ్చితంగా ఆవిడకి అంత మార్కెట్ ఉంటే ఖచ్చితంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసి కొట్టమండి. ఈ సినిమా తండేలు మటుకు నాగచైతన్య గారి కంబ్యాక్. యువసామ్రాట్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ రైడర్స్ జరగచ్చు. ఓకే, ఇంకేం నచ్చింది? సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ బాగా సినిమాలో హైలైట్ సీన్ ఏమంటారు? అక్కడ ఒక సముద్రంలో సినిమాలో లవ్ సీన్ ఎట్లా ఉంది? నాగ చైతన్య స్టార్ లో ఇంతవరకు ఉన్న రికార్డులని బ్రేక్ చేసుకుంటారు. నాగ చైతన్య రికార్డు నాగ చైతన్య బ్రేక్ చేసుకుంటారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా హిట్ అంటారా? 101% హిట్ అండి. సినిమా మాత్రం బ్రహ్మాండమైన సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి మార్కెట్ లో. సో శ్రీకాకుళం యాస సెట్ అయిందా అండి? బ్రహ్మాండమైన దండాల సినిమా బ్రహ్మాండంగా లవ్ స్టోరీ పరంగా తీసుకున్న బ్రహ్మాండంగా ఉన్నారు. సినిమా పరంగా బ్రహ్మాండంగా ఉన్నారు. సాంగ్స్ ఎలా అనిపించాయన్న మీకు? సాంగ్ అయితే కేక అసలు ఎక్స్ట్రాడినరీ. సినిమా అంటే సినిమా బ్రహ్మాండమైన. సో లవ్ స్టోరీ గురించి ఏం చెప్తారన్న? లవ్ స్టోరీ అయితే మంచి లవ్ స్టోరీ, మంచి మెసేజ్ఫుల్ మూవీ, మంచిగా ఆదరాభిమానం కలిగింది. తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు దుమ్ము దులుపు, విదేశాలు కూడా దుమ్ము దులుపుతుందని సెంటిమెంట్ ఎక్కువ ఉందేమో. సెంటిమెంట్ ఉంది, కన్నీళ్ళ ధర పెట్టి ఉంది, ప్రేమ కూడా ఉంది, అన్నీ ఉంది. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, కన్నీళ్ళ ధర కొనంలో చూడొచ్చు. కొంచెం ఎక్కడ బోర్ బోర్ అనేది లేదండి. సినిమా మాత్రం ఇట్లా దూసుకెళ్తుంది, నిదానంగా దూసుకొని వెళ్తుంది కాబట్టి బ్రహ్మాండమైన సినిమా. తెలుగు ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ మూవీ నాగ చైతన్య బెస్ట్ మూవీగా నిలబోతుంది. నా చైతన్య కెరీర్లో ఇప్పుడు 100 crore లేదు, దీంతో అవుతుంది అంటారా? అవి 100 crores చెప్పలేమండి. 100 crores కాబట్టి 200 crores. సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది. తెలుగు ఆడియన్స్ మంచిగా ఆకట్టుకునే విధంగా ఉన్నారు. నాగార్జున ఫ్యాన్స్ కి ఫుల్ పండుగనేనా నా చైతన్య హిట్ కొట్టి? బ్రహ్మాండం సార్. మన్మధుడు ఎలాగ ఉంటాడు, మన్మధుడిని ఢీ కొట్టాలంటే కష్టం. కానీ నాగ చైతన్య